చాలా మంది ఏమనుకుంటారంటే సెక్స్ అనేది ఒక అవసరం మాత్రమే. కాబట్టి రెండు శరీరాలు కలిస్తే చాలు, దానికోసం మనం తృప్తిపడిపోతాం అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి సెక్స్ అంటే ఆడదానికి మగవాడి బలం కాదు, మగవాడికి ఆడదాని శరీరము కాదు. అది రెండు మనసులు ఆడుకునే అనుభూతుల ప్రయాణం. ఒక స్త్రీకి పరిపూర్ణమైన సుఖం దక్కాలి అంటే మనం ఆమె శరీరంతో పాటు ఆమె మనసును కూడా అర్థం చేసుకోగలగాలి. ఆమెలోని సుకుమారత్వం, మన స్పర్శ పట్ల ఆమె స్పందన, అనుభూతి, ఆమెలోని సున్నితమైన కదలిక, మనలోని వేగం, మృదువైన మాటలు, ఇవి ఆమెని సుఖం వైపు నడిపిస్తాయి. అదే సమయంలో మగవాడి విషయంలో ఒక అపోహ ఉంది. వాడు కార్యం ముగిస్తే చాలు మగవాడు తృప్తి పడిపోతాడు అని అనుకుంటారు. కానీ ఒక తెలివైన మగాడికి లేదా ఒక మేధావికి సెక్స్ అంటే రెండు శరీరాల కలయిక కాదు. అది అతని భావాల వ్యక్తీకరణ, అది అతని ఊహల ప్రపంచం, అది అతని కోరికల దాహం, అది అతని లోతైన ఫ్యాంటసీల మేళవింపు, అది అతనికి ఓ మానసిక యుద్ధం. కాబట్టి అతని మనసును గెలవకుండా, అతని ఇష్టాలకు, అతని ఆలోచనలకు తల వంచకుండా, అతన్ని గౌరవించకుండా, అతని భావోద్వేగాల్లో పాలు పంచుకోకుండా ఏ స్త్రీ కూడా అతనికి పరిపూర్ణమైన సుఖాన్ని ఇవ్వలేదు. అందుకే మన పురాణాలు శయనేషు రంభ అని ఊరికనే చెప్పలేదు. కాబట్టి బెడ్రూమ్ గడప దాటాలి. మనం సామాజిక కట్టుబాట్లు, మన పిడియాలను పక్కన పెట్టాలి. మగాడి ముందు తన భార్య అన్ని పిడియాలను, అన్ని ఆలోచనలను పక్కన పెట్టి ఒక ప్రేమికురాలుగా, ఒక స్నేహితురాలిగా తనని తాను సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడే అక్కడ ఇద్దరికి స్వర్గమనేది కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు నేను పద్ధతైన ఆడపిల్లని, ఇలాంటి విషయాలు నాకు తెలియవు అనే ఆడవాళ్ళ అపోహ వల్ల మొగాడిలో కొంచెం మానసిక అసంతృప్తి నిండి ఉంటుంది. ఆ మానసిక అసంతృప్తి కారణంగా అతను బయటి చూపులు చూస్తూ ఉంటాడు. అలా ఇంట్లో లేని ఆనందాన్ని బయట అన్వేషిస్తూ ఉంటాడు. కాబట్టి సెక్స్ సుఖం అనేది ఎవరో ఒకరు ఇవ్వవలసిన బహుమతి కాదు. అది ఇద్దరి మధ్యన సహజంగా జరిగే సహజత్వంతో కూడిన అద్భుత అనుభవం. ఒకరు ఇస్తూ మరొకరు తీసుకుంటూ, ఒకరికొకరు ఇలా ఒకరిలో ఒకరు లీలమైనప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఆనందం అనేది దక్కుతుంది. అలా ఇద్దరూ కలిసి పంచుకునే ఆనందమే అవధుల్లేని సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి అక్కడ సిగ్గు విడిచి మీ మనసు విప్పి మాట్లాడండి. మీ ఇష్టాలను పంచుకోండి. ఎదుటివారి ప్రతి స్పందనను మీరు ఆస్వాదించండి. అందం, ఆకర్షణ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఆనందం అనేది పుడుతుంది. కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరు నిశ్శబ్దంగా ఉన్నా, ఏ ఒక్కరు బొమ్మలా ఉన్నా అది సెక్స్ అనిపించుకోదు. ఒకరి ఆలోచనని అర్థం చేసుకొని వారితో పాటు స్పందించగలిగినప్పుడే అక్కడ అసలైన ఆనందం అనేది ఉద్భవిస్తుంది. అలా కాకుండా కేవలం ఆడదాని శరీరం వల్ల మగవాడు, మగవాడి బలం వల్ల ఆడది సుఖపడతారనుకోవడం అది భ్రమ మాత్రమే. గుర్తుంచుకోండి, సెక్స్ అంటే రెండు శరీరాల రాపిడి కాదు, అది రెండు మనసుల సంగమం, అది ఆ రెండు మనసుల అనుభూతి. కాబట్టి ఆనందించండి, అనుభూతి చెందండి, కానీ బొమ్మల్లా మారకండి.